నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 28 ఫిబ్రవరి 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:38 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:18 ఈ రోజు తిథి పాడ్యమి తెల్లవారుజామున 3:16 వరకు తరువాత విధియ తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం మధ్యాహ్నం 1:31 వరకు తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము రాత్రి 7:27 నుంచి రాత్రి 8:54 వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 8:58 నుంచి ఉదయం 9:45 వరకు, తిరిగి మరల మధ్యాహ్నము 12:51 నుంచి మధ్యాహ్నం 1:38 వరకు. రాహుకాల సమయము ఉదయం 11:01 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు, యమగండ కాలము మధ్యాహ్నము 3:23 నుంచి సాయంత్రం 4:51 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:02 నుంచి 5:50 వరకు, అమృత ఘడియలు ఉదయం 7:04 నుంచి 8:32 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 28 ఫిబ్రవరి 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలలో ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు ఉంటాయి. మరికొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా మీ ప్రయత్నం లేకుండానే జరిగే అవకాశం కనబడుతోంది. వ్యయ ప్రయాసలతో ఈ రోజంతా గడుపుతారు. ఆర్థికానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. బంధుమిత్రులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం వల్ల, విపరీతమైన ఆలోచనలు చేయడం వల్ల ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆలోచనలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. కొంతమందికి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. హాస్పిటలైజ్డ్ అయ్యే అవకాశంతో పాటు కొంతమందికి ఆపరేషన్లు అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. ఎందుకు ఏమిటి అనేది మీరు యోచన చేసుకుని దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సింది. అయితే కుటుంబంలో కొంతమందికి చిరాకుగా ఉండడము, ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు అల్లకల్లోల ధోరణి కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు భాగస్వాములతో అంటే మీరు గతంలో చేసుకున్న మీ పార్ట్నర్స్తో విభేదాలు రావడము, నష్టపోవడము, వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి తప్పుడు లెక్కలు చూపించే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. కొంతమంది ఉద్యోగం పోయే అవకాశము, మరికొంతమందికి వాళ్ళంతట వాళ్లే మానేసుకునే ప్రయత్నం చేస్తారు. అది ఎందుకు ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమలో ఉండే వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడ్డము, లాభసాటి కాకపోవడము, వెళ్ళలేని పరిస్థితి రావడము, ఆకస్మిక ఆటంకాలు కలగడము, ఇట్లాంటి అనిశ్చిత పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు అనుకున్నది సాధించే వరకు మీరు కష్టపడితేనే తప్ప పని కనపడలేదు. జాగ్రత్తలు తీసుకోండి. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు మాత్రం ఆ ప్రయత్నం చేయకండి. కలిసి రాని పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండే మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రత్యేకించి పిల్లల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యాన్ని తప్పనిసరిగా డాక్టర్లకి పర్యవేక్షణ చేయించుకున్న తర్వాత మీరు ఏ ప్రయత్నం చేసినా ఫలించే అవకాశం కనబడుతోంది. మరికొంతమంది స్త్రీలకు మోకాళ్ళకు సంబంధించినటువంటి, నడుముకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు కొంతమందికి మహిళలకు ఆస్తుల్లో కోర్టు దాకా వెళ్ళడము, తగాదాలు పడ్డము, కొంతమంది ఆడవాళ్లకు డివర్స్ వెళ్ళే అవకాశము కనబడుతోంది. అది జాగ్రత్తలు తీసుకోండి. మీ పెద్దలకు చెప్పి సమన్వయ ధోరణి కుదుర్చుకోండి. లేదు అంటే కనుక కొన్ని విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. మీకు అనుకూలించే రంగులు నీలం రంగు, తెలుపు రంగు. మీకు ప్రతికూలతనిచ్చే రంగు స్నఫ్ కలరు అంటే కాఫీ రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాన్ని ధరించి ఈరోజు ఏ కీలకమైన పనికి మీరు వెళ్ళకండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయ దర్శనం చేసుకుని
మీకు ఏ కష్టమైతే మీరు పడుతున్నారో ఆ కష్టానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితం పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే నిరుద్యోగులు మీరు ఎంత ప్రయత్నించినా శ్రమే మిగులుతుంది తప్ప ఉద్యోగం రాని పరిస్థితి కాబట్టి ఈరోజు ఏ ప్రయత్నము చేయకండి. విద్యార్థులకు కూడా అంత అనుకూలంగా లేని పరిస్థితి కాబట్టి అప్లికేషన్స్ పెట్టాలన్నా, కాలేజీలకి వెళ్ళి సీట్లు అవి చూసుకోవాలన్నా, లేదంటే ప్రవేశ పరీక్షలు రాయాలన్నా, విదేశాలకు వెళ్ళేందుకు ఏదైనా ఏర్పాట్లు చేసుకోవాలన్నా ఈ రోజైతే అసలు చేయకండి. కలిసి వచ్చేటట్టుగా లేదు. కొంతమంది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం గోచరిస్తోంది. మిత్రుల నుంచి మాట సహకారం అందే అవకాశంతో పాటు వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలకు అనుకున్న విధంగా మీ పనులు సజావుగా జరిగిపోతాయి. మీరు ఏ ప్రణాళికతో అయితే చేద్దాము అని అనుకుంటారో ఆ ప్రణాళిక ప్రకారమే మీ యొక్క పనులు జరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు పై స్థాయి వారి నుంచి విపరీతమైన ఒత్తిడి కొంతమందికి, ఆ ఒత్తిడి తట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే, తట్టుకోలేక ఉద్యోగం మానేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు విదేశ పర్యటనలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నాలు చేసుకోండి. విద్యార్థులకు కొంతమందికి కొన్ని రంగాల్లో పనిచేసే విద్యార్థులకు మాత్రము అనుకూలంగా లేదు కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ రోజు ఏవి పెట్టుకోకండి. మహిళలకు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. మహిళలు ఏ రంగంలో ఉన్నవారైనా సరే వివాహ ప్రయత్నం చేసినా, లేదు అంటే సంతానం కోసం ప్రయత్నం చేసినా, ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు అనుకూలించే రంగులు తెలుపు రంగు, గులాబీ రంగు. ప్రతికూలతను కలిగించే రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఈరోజు ఏ ప్రయత్నము చేయకండి. మీకు చెప్పదగిన దైవారాధన వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి చూసినట్టయితే దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినడము, శుభకార్యాలకు వెళ్ళడము, ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, వస్తువు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశము కనబడుతోంది. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా ఈరోజు మెరుగుపడుతుంది. కొంతమందికి ఇంక్రిమెంట్స్ కోసం వెయిట్ చేసే మాసం ఈ మాసం అయితే కనుక అంటే 1 ఇయర్ అయిపోయి, కొంతమంది 2 ఇయర్స్ అయిపోయి ఇంక్రిమెంట్స్‌కి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి ఈరోజు మీరు అనుకోని విధంగా హై ఇంక్రిమెంట్స్ పడే అవకాశం కనబడుతోంది. తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు అంటే ఏవైనా కొత్తగా కొనుక్కోవాలి అంటే భూమి కానీ, వాహనం కానీ, గృహం కానీ కొనుక్కోవాలంటే ఆ ప్రయత్నాలు ఈరోజు తప్పనిసరిగా చేయండి. ఉత్తరోత్తర ఫలించే అవకాశం కనబడుతోంది. అయితే సన్నిహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఆ చర్చలు ఫలించి నిర్ణయాలు కూడా ఈరోజు తీసేసుకోండి. శుభకార్యాల నిర్వహణ మీద దృష్టి పెట్టండి. శుభకార్యాలు చేసేందుకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అయితే ఆస్తి వివాదాల నుంచి గతంలో మీకు ఏమైనా కోర్టు సంబంధిత పెండింగ్లు పడిపోయినా, కోర్టుకు సంబంధించిన విషయాలు మీ వైపు తీర్పు రాకుండా ఇంకా ప్రొలాంగ్ అవుతున్నా కానీ ఈరోజు తీర్పుకు వచ్చి అవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు ఊహించని లాభాలు దక్కే అవకాశం కనబడుతోంది. విస్తరణ కూడా ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. పెట్టుబడులకు కూడా ఈరోజు మంచి సమయము. వెంటనే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ కొన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళు అంటే ఆటోమొబైల్స్‌లో పనిచేసే వాళ్ళు లేదా యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. ఆటోమొబైల్స్‌లోను, రియల్ ఎస్టేట్‌లోను పనిచేసే వాళ్ళు టార్గెట్స్‌ని మాత్రం ఫిక్స్ చేసుకోకండి. యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా రంగాల్లో పనిచేసే ఆటోమొబైల్స్‌లోను, రియల్ ఎస్టేట్‌లోను పనిచేసే వాళ్ళు టార్గెట్స్‌ని తీసుకోకండి. అయితే చిత్ర పరిశ్రమలో ఉండేవాళ్ళు, క్రీడాకారులకు విదేశీ వెళ్ళే అవకాశం కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక కొన్ని అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ ఆర్ట్ విభాగంలో చదివే వాళ్ళకి విశేషమైన ఫలితాలు రావడంతో పాటు వీళ్ళు విదేశాలు వెళ్లి చదువుకుంటారు. లా, ఇంజినీరింగ్, మెడిసిను, తర్వాత డెంటలు ఇలాంటి చదివే వాళ్లకు అవకాశాలు కొంచెం తగ్గుతాయి. కొంతమందికి వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. అయితే మహిళలకు చూసినట్టయితే కనుక
మీకు ఆస్తులు ఆకస్మికంగా కలిసి రావడంతో పాటు ధనలాభాలు కూడా కలిగే అవకాశం కనబడుతోంది. స్త్రీలకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. గతంలో ఏదైనా అనారోగ్య సూచనలు ఉంటే కూడా అవి తొలగిపోయి ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది. మీకు చెప్పదగిన అనుకూలమైన రంగులు పసుపు రంగు, ఆకుపచ్చ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ కీలకమైన పనిని ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన దైవారాధన గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. దక్షిణామూర్తి లేదా అంటే కనుక దత్తాత్రేయుడు, లేదు అంటే కనుక షిరిడి సాయిబాబా వారి ఆలయము, మీకు దగ్గరలో ఉన్న గురు సంబంధిత ఆలయాలను దర్శించుకుని గురువుకి ఇష్టమైన పూజతో పాటు ఏదైనా ఒక దానాన్ని ఇచ్చుకున్నట్టయితే కనుక ఈ చిన్న చిన్న ఇబ్బందులు కానీ అడ్డంకులు కానీ ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి కుటుంబ సమస్యలు చిరాకును కలిగిస్తాయి. కొంతమంది ఇంటి నుంచి పారిపోయే పరిస్థితి, కొంతమంది ఇళ్లల్లో సమస్యలతో పాటు గొడవలు జరిగి వీధికెక్కే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తరువాత ఆదాయం తగ్గి అప్పులకు వెళ్ళే అవకాశము, అప్పులలో ఇరుక్కునే అవకాశము, మీరు చెయ్యని అప్పులు ఏదైనా సిగ్నేచర్స్ పెట్టడం కానీ లేదా మీడియేషన్ అంటే మీడియేటర్గా చేస్తారు, వేరే వాళ్ళ అప్పులకి మీరు హామీలు ఉండడం కానీ ఇలాంటివి గతంలో చేసి ఉంటే కనుక అవి మీకు ఇబ్బందిని కలిగించే ప్రయత్నం ఈ రోజు జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. సమయస్ఫూర్తిగా వ్యవహారం చేయండి. ఒక సంఘటన కొంతమందిని నిరాశపరిచేటట్టుగాను మానసిక ఆందోళనకి గురి చేసేటట్టుగాను గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని కార్యక్రమాలు నిదానంగా అంటే ముందుకు వెళ్తున్నట్టే ఉంటాయి కానీ వెళ్లకుండా అక్కడే ఉండే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆగిపోయిన పనులు చెయ్యాలి అని ఎవరైనా అనుకుంటే కనుక ఈ రోజు ప్రయత్నం చేయకండి. కలిసి వచ్చే అవకాశం కనబడలేదు. దూర ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొంత చిరాకు పడే అవకాశము, నష్టపోయే అవకాశము కనపడుతోంది. గతంలో మీరు చేసిన తప్పిదం కావచ్చు లేదా మీ కింది స్థాయి ఉద్యోగుల వల్ల కావచ్చు, దాని ఎఫెక్ట్ ఈ రోజు మీరు అనుభవించే పరిస్థితి ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు కలిగే అవకాశము, ప్రమోషన్స్ రావడము, వేరే ఊరికి బదిలీలు అవ్వడము, ఇలాంటివి ఉన్న స్థానం నుంచి వేరొక స్థానానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమలో ఉండే వారికి ఆశలు ఫలించకపోగా నిరాశతో పాటు అపనిందలు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు నిరుత్సాహంగా ఉంటుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా సరే ఈరోజు సక్సెస్ అవ్వదు. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్లో కొంతమంది ర్యాంకు రాలేని పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మహిళలకు కుటుంబ సమస్యలు చాలా వేధిస్తాయి. మరి కొంతమంది విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. తద్వారా వీధికెక్కే అవకాశము, పరువు పోయే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీ కుటుంబ పెద్దను సంప్రదించండి. వారి నిర్ణయాలను తీసుకుని ఏ ప్రయత్నమైనా చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు అనుకూలించే రంగు గోధుమ రంగు, నీలం రంగు. మీకు ప్రతికూలతని ఇచ్చే రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఈ ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి ఏ ముఖ్యమైన పనికి మీరు వెళ్ళకండి. మీకు చెప్పదగిన దైవారాధన దత్తాత్రేయ స్వామి వారిని పూజించడంతో పాటు కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. ఎటువంటి ఆటంకాలున్నా తీరిపోయే పరిస్థితి ఉంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.